యాదగిరిగుట్ట సమీపాన గల సైదాపురం గ్రామంలోని శ్రీ కాలభైరవ క్షేత్రంలో మందీశ్వర స్వామి అభిషేకాలు అత్యంత వైభవంగా సాగాయి. అశేష సంఖ్యలో విచ్చేసిన భక్తులు భక్తి భావంతో పులకించిన క్షేత్రం. సైదాపూర్లోని శ్రీ బోధానందగిరి స్వామి ఆశ్రమంలో కొలువైన మాంధీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని సైదాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ కాలభైరవ క్షేత్రంలో కొలువైన మాంధీశ్వర స్వామి వారికి పౌర్ణమి శనివారంను పురస్కరించుకొని విశేష పూజలు అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి ఆధ్వర్యంలో శనీశ్వరుని కుమారుడైన మాంధీశ్వర స్వామి అనుగ్రహం కోసం, గ్రహ పీడల నివారణ కోసం విశేష పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఈ దేవాలయంలో పూజ నిర్వహించిన అనంతరం భక్తులకు సంపద, సంతోషం కలిగిందని మరల భక్తులు ఈ యొక్క దేవాలయానికి విచ్చేస్తున్నారు. స్వామివారికి అభిషేకాలు గావించి శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి పూజలను నిర్వహిస్తున్నారు. విచ్చేసే భక్తుల యొక్క జీవన విధానంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలను తెలుపుతున్నారు స్వామీజీ. బోధానంద గోసేవ ఆశ్రమంలో భక్తుల కోలాహలం మధ్య పూజా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విచ్చేసిన భక్తుల కోసం తీర్థప్రసాద వితరణ గావించారు. ఈ పూజా మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నుండి విచ్చేసినటువంటి భక్తాదులు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాంధీశ్వరాయ నమః. ఓం శ్రీ మాంధీశ్వరాయ నమః. ఓం శ్రీ మాంధీశ్వరాయ నమః. ఓం శ్రీ మాంధీశ్వరాయ నమః. ఓం శ్రీ మాంధీశ్వరాయ మాంధీశ్వరాయ నమః. ఓం శ్రీ 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 మాంధీశ్వరాయ నమః. బాణాన్ని పైన వక్షస్థలానికి గురుచూచిన బాణాన్ని కిందకు దించాడు. ఆ బాణంలోనే మాంధీశ్వరుడు వారు ప్రవేశించి, సరే ఇవన్నీ మీరు చూచారా, ఎక్కడైనా గ్రంథాల్లో ఉన్నాయా, మీరు చెబుతున్నారంటే మన పెద్దలు అనుసరించిన మార్గాన్ని మనం సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళం. మన నమ్మకం, మన యొక్క పరంపరలో మనం ఏం చెప్పుకుంటున్నారో అది మనం నమ్ముతాం, మనం చెబుతాం అందరికీ. మీరు కూడా నమ్మాలి హిందువులైన వాళ్ళు. ఆ బాణంలో మాంధీశ్వరుడు వారు ప్రవేశించి ఆ బొడ్డులో ఉండేటువంటి అమృత భాండాన్ని ఛేదించారు. రావణుడి యొక్క మృతికి కారణమయ్యాడు. అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, త్రినాలతో. అస్త్రం అంటే మంత్రంతో వెళ్లే దేవతాస్త్రం, శస్త్రం అంటే పొదునైనటువంటి ఏదో ఒక బాణం లాంటి పదార్థం. ఆ విధంగా ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. బాణం అయితే గురిపెట్టాడు. కానీ ఆయన రామో విగ్రహాన్ ధర్మ, ఆయన రూపమే ధర్మస్వరూపుడు. ఆయన ఎలా ధర్మం తప్పగలడు? స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.